నిర్మల్లో జరిగే ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభకు సర్వం సిద్ధమైంది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే గులాబీ శ్రేణులు అని ఏర్పాట్లు పూర్తి చేయగా జనం భారీగా తరలివస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,50,000 మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగురామణతో రిపోర్టర్ రాజు ఫేస్ టు ఫేస్. నిర్మల్ జిల్లాలో మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభాస్థలికి చేరుకొని ప్రజలను ప్రసంగిస్తారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు గత వారం రోజులుగా ఇంటింటిగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు ఈ భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా కార్యకర్తలతో ప్రజలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. మండుటి ఎండను కూడా సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఈ బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 1,00,000 నుంచి 1,50,000కు పైగా జనం వచ్చే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సైతం కూడా ఇక్కడే బహిరంగ సభ కొనసాగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం లోక్సభకు సంబంధించిన బహిరంగ సభ కూడా ఈ ఎల్లపల్లి శివార్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లను జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలా జనం నుంచి ఎలాంటి స్పందన ఉందో మంత్రి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, గతంలో కూడా ఇక్కడ బహిరంగ సభ జరిగింది. మీరు భారీ ఎత్తున ఇక్కడ బహిరంగ సభ కొనసాగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మీరు విజయం కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మరోసారి ఇక్కడ సభ జరుగుతుంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? జనం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు శాసనసభ అప్పుడు ఒకటే కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు 5 నియోజకవర్గాలు, ఆసిఫాబాద్, సిర్పూర్ దూరం ఉందని చెప్పి ఈ 5 నియోజకవర్గాల నుంచే మనం ఇక్కడ మరి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు 4 గంటలకు ఆ ప్రాంతంలో రాబోతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాకు చెందిన సమస్యలు కొన్ని ఉన్నాయి కదా సార్, పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యల పట్ల ముఖ్యమంత్రి ఇక్కడ ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఏదైతే పోడు వ్యవసాయం ఉందో, అదేవిధంగా ఈ రైతు బంధు పుస్తకాలు, ఆర్ఓఎఫ్ఆర్ ఏదైతే మనము అటవీ హక్కు పత్రాలు ఇచ్చినామో వీటిపైన స్పష్టత తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. దాంట్లో మరి ఏదైతే వేరే రాజకీయ పార్టీలు మరి ఒక వాళ్ళకి ఎటువంటి ఓట్లు లేకుండా ఏదో అడవుల నుంచి ఎలగొడతారు, అడవుల నుంచి అతను పంపించేస్తారు, గిరిజనులు ఎవరు ఉంజనియరు అని అసత్య ప్రసారాలు చేస్తున్నారు. అటువంటిది ఏముండదు.